రాష్ట్రానికి వర్ష సూచన చేసింది తెలంగాణ ఐఎండీ. ఈ రోజు నుంచి మరో 2 రోజుల పాటు వర్షాలు పడతాయని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ అయితే తెలిపిందని చెప్పాలి. అందులో భాగంగానే ఉదయం నుంచి కూడా మోస్తరు వర్షాలు, అక్కడక్కడ తేలికపాటి వర్షం, అదేవిధంగా ముసురుతో కూడిన వర్షపాతం అయితే మనం చూస్తున్నాం. ఇందులో భాగంగానే మరో 2 రోజుల పాటు కూడా వర్షాలు ఉంటాయని చెప్పేసి, దీనికి సంబంధించి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగానే వర్షాలు పడుతున్నాయి అని చెప్పేసి, అయితే 3 రోజులు దాటిన తర్వాత మళ్ళీ వర్షాలు తగ్గుతాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అయితే తెలపడం జరిగింది. ఇందులో భాగంగానే ముఖ్యంగా ఉత్తర ఈశాన్య తెలంగాణకు సంబంధించి రాష్ట్రాలకు సంబంధించి అయితే 12 జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసిందని చెప్పాలి. ఎల్లో అలర్ట్ లో భాగంగా అక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉంటుందని చెప్పేసి, ఈ రోజు నుంచి మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు అయితే పడతాయని చెప్పేసి, ముఖ్యంగా ఈ రోజు భారీ వర్షాలు పడితే రేపు ఎల్లుండి మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు ఉంటాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అయితే తెలిపింది. ఇందులో భాగంగానే ఎల్లో అలర్ట్ 12 జిల్లాలకైతే జారీ చేసిన విషయాలు మనకు తెలుస్తున్నాయి. ఇందులో భాగంగానే ముఖ్యంగా కొమరంభీం, ఆసిఫాబాద్, అదేవిధంగా మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, అదేవిధంగా ములుగు, హనుమకొండ, వరంగల్, మహబూబాద్, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెంలో ఈ జిల్లాలో ఈ రోజు భారీ వర్షాలు పడతాయని, అదేవిధంగా రానున్న 2 రోజుల పాటు కూడా వర్షాలు ఉంటాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అయితే తెలిపిందని చెప్పాలి. ఇందులో భాగంగానే ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షం, అదేవిధంగా ముసురుతో కూడిన వాతావరణం ఉంటుందని చెప్పేసి, ముఖ్యంగా రేపు ఎల్లుండి కూడా మోస్తారు వర్షాలు, తేలికపాటి వర్షాలు పడతాయని చెప్పేసి, అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం కూడా ఉంటున్న నేపథ్యంలో అధికారులు కూడా ఇప్పటికే అప్రమత్తమయ్యారని చెప్పేసి, అదేవిధంగా వాహనదారులు కూడా దృష్టి సారించి బయటికి రావాలని చెప్పేసి కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అయితే తెలిపిందని చెప్పాలి. ముఖ్యంగా ఈ 3 రోజుల పాటు, అంటే 3 రోజులు గడిచిన తర్వాత రేపు ఎల్లుండి వర్షాలు తగ్గుతాయి, పడిన తర్వాత తగ్గుముఖం అనేది పడుతుందని చెప్పేసి, ఆ తగ్గుముఖం పడిన తర్వాత నుంచి కూడా వర్షాలు అనేవి మరి కొన్ని రోజుల తర్వాతనే పడుతుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అయితే తెలుపుతుందని చెప్పాలి. ముఖ్యంగా ఇందులో భాగంగానే అందరూ కూడా దృష్టి సారించి వాహనదారులు బయటికి రావాలని చెప్పేసి, అదేవిధంగా ఉదయం సమయంలోనూ, రాత్రి సమయంలో, సాయంత్రం సమయంలో చాలా వరకు కూడా వర్షాలు పడతాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అయితే తెలుపుతుంది. ముఖ్యంగా ఈదురుగాలతో కూడిన వాతావరణం, వర్షాలు, అదేవిధంగా గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వర్షాలు పడతాయని, ముఖ్యంగా ఉత్తర ఈశాన్య జిల్లాలకు సంబంధించి తెలంగాణకు సంబంధించిన 12 జిల్లాలలో భారీ వర్షాలు ఉంటాయని చెప్పేసి, ఆ భారీ వర్షాల నేపథ్యంలో ఈదురుగాలతో కూడిన వాతావరణం, అదేవిధంగా 30 నుంచి 40 కిలోమీటర్ల గంటకి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని చెప్పేసి, వాటన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకొని రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అయితే అధికారులు తెలుపుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఈ రోజు మాత్రం భారీ వర్షాలు, అదేవిధంగా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ముసురుతో కూడిన వాతావరణం, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ అన్ని ప్రాంతాలలో పడతాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అయితే తెలిపిందని చెప్పాలి. కాబట్టి మరో 2 రోజుల పాటు తేలిక నుంచి మోస్తారు వర్షం, అదేవిధంగా భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, అదేవిధంగా వాహనదారులు కూడా జాగ్రత్తగా వహించాలని చెప్పేసి, బయటికి అత్యవసర పరిస్థితుల్లోనే ఈ రోజు రావాలని చెప్పేసి జిల్లాలకు సంబంధించి, ముఖ్యంగా ఈ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఇటు ఉత్తర ఈశాన్య జిల్లాలకు సంబంధించి ఈ భారీ వర్ష సూచన అయితే చేసింది, ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది. అక్కడ భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో అక్కడ పబ్లిక్ కి సంబంధించి కావచ్చు, రైతులకు సంబంధించి కావచ్చు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు అయితే ఇప్పటికే సూచనలు అయితే జారీ చేసిన నేపథ్యంలో ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు, అదేవిధంగా ఉదయం నుంచి కూడా ముసురుతో కూడిన వర్షం ఉంటుందని చెప్పేసి, అక్కడక్కడ వర్షాలు భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి. పబ్లిక్ ముఖ్యంగా బయటకు వచ్చే సమయంలో జాగ్రత్తలు వహించి బయటికి రావాలని చెప్పేసి అయితే అధికారులు తెలుపుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో మరో 3 రోజుల పాటు వర్షాలు ఉంటాయని అయితే ఇప్పటికే ఐఎండీ అధికారులు తెలుపుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది.